అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో పెన్షనర్లకు రాష్ట్ర హైకోర్టు శుభవార్త చెప్పింది. 70వ సంవత్సరంలోకి అడుగు పెట్టగానే 10% అదనపు పెన్షన్ ఇవ్వాలని ఆదేశం అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే హైకోర్టు కూడా చెప్తుంది. అయితే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు 70 సంవత్సరాలు పూర్తయ్యాక 10% అదనపు క్యాంటమ్ పెన్షన్ చెల్లిస్తామన్న ప్రభుత్వ వాదనను హైకోర్టు తప్పుపట్టింది. 70వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన వెంటనే 10% అదనపు క్యాంటమ్ పెన్షన్ చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది. 70 ఏళ్లు నిండిన తర్వాతే ఏక్యూపీ పొందేందుకు అర్హులని 10వ వేతన సవరణ కమిషన్ సిఫార్సుల్లో ఎక్కడా ప్రస్తావించలేదని హైకోర్టు వెల్లడించింది. వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు అదనపు క్యాంటమ్ పెన్షన్ పెంచడం వల్ల కుటుంబ ఆర్థిక వైద్య ఖర్చుల అవసరాలు తీర్చుకునేందుకు సహాయపడుతుందని పేర్కొంది. ఆ సహాయం అందకుండా చేయడం సరికాదని తెలిపింది. ఇకపోతే విశాఖపట్నంలో సీతమ్మధారకు చెందిన రిటైర్డ్ తహసీల్దార్ అప్పారావుకు 70 ఏళ్లు దాటలేదన్న కారణంతో 10% అదనపు క్యాంటమ్ పెన్షన్ చెల్లించేందుకు జిల్లా ట్రెజరీ అధికారి నిరాకరించారు. 70 ఏళ్లు పూర్తయ్యాక 71వ సంవత్సరం నుంచి 10% పెన్షన్ పెంచుతామని అధికారులు పేర్కొన్నారు. దీంతో ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అప్పారావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ట్రెజరీ అధికారి ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ జయసూర్య ఇటీవల తీర్పునిచ్చారు. చూశారు కంటే మొత్తం మీదుగా ఆంధ్రప్రదేశ్లో పెన్షనర్లకు రాష్ట్ర హైకోర్టు శుభవార్త చెప్పింది. 70 సంవత్సరాల్లోకి అడుగు పెట్టగానే 10% అదనపు పెన్షన్ ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసినట్లుగా మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. చూశారు కంటే అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.